ఇప్పుడు మేము వచ్చేసి జపాలి శ్రీ జపాలి హనుమాన్ మందిరం. తిరుపతికి వచ్చిన చాలామంది జపాలికి అయితే వస్తారు పక్క. చాలా బాగుంటుంది టెంపుల్. అంటే నేను వీడియోస్లలో చూడటమే, ఎప్పుడు చూడలేదు కూడా. ఎప్పుడైతే వెళ్తున్నాం మా బుడ్డిగాడు నేను ఇక్కడ కూకున్నాం, వాళ్ళు వెళ్తున్నారు ఆల్రెడీ. పదమా మనం పదమా డై ఇదిగోండి వెళ్తున్నాం జపాలి. ఇలా పైకి ఎక్కాలి. ఇప్పుడే జపాలి అన్నారు కదా, అక్కడికి వచ్చాము. మెట్లు ఎక్కుతా ఉన్నాము. మా బుజ్జి మా చిన్నోడైతే అక్కడ నుంచి ఉన్నారు. కెమెరా ఇప్పుడు నేను తీసుకున్నా అన్నమాట. కనిపిస్తున్నారు, అదిగో వస్తున్నారు. మా చిన్నోడు కూడా వస్తున్నాడు. నడిపించు అని కూడా పడతా 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 పడతాం. అదిగోండి దిగుతున్నాడు. మా బుడంకాయ పట్టుకోవద్దట వాడిని. పట్టుకోకుండా దిగుతావా? ఫైనల్గా వచ్చేసినాం. ఒక 1 కిలోమీటర్కి ఎక్కువ, ఇంకా 1 కిలోమీటర్ ఏం కాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. ఎక్కి దిగి ఫైనల్గా జపాలి టెంపుల్కి అయితే వచ్చినాం. అదిగోండి ఇక్కడ చెట్లు అడ్డొస్తున్నాయి. అదిగోండి ఆ లోపల ఉన్నాయి. వచ్చేసాం జపాలి. ఇక్కడ అయితే వాటర్ వెళ్తానే ఉన్నాయి. వాటర్ చూసారా పై నుంచి వస్తానే ఉన్నాయి. పట్టుకుంటా, దిగుతావా? నీకు జలపాతాలన్నా జలాలన్నా బాగా ఇష్టం. హాయిగా ఉందా కాలు పెడితే? ఒకసారి మీరు జపాలి టెంపుల్ అయితే చూడండి. అసలు ఈ ప్రకృతిలో, ఈ అడవిలో, ఈ చెట్ల మధ్యలో, ప్రకృతి అడవి చెట్లు అన్నీ కలిపి చెప్తాను కదా, అంటే అసలు టెంపుల్ ఈ లొకేషను అసలు మామూలుగా లేదు. చుట్టూ చూడండి. దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చి ప్రసాదం తిని మా చిన్నోడిని మా బుజ్జి అక్కడ మా చిన్నోడు ప్రసాదం తింటున్నాడు. వాడికి ఆకలి అవుతుంది అన్నట్టు. సో వాడు తింటున్నాడు ప్రసాదం. ఆడ కూర్చోబెట్టి తినిపిస్తున్నాను. నేను ఈలోపు వీడియో చేస్తున్నా, కానీ మామూలుగా లేదు అసలు. జపాలి దగ్గర నుంచి మళ్ళీ పాప వినాయకునికి అయితే వచ్చినాం. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఎట్లుంటుంది ఏంటిది అనేది తెలియదు నాకైతే. వర్షం వచ్చేలాగున్నది, మబ్బు అయితే ఫుల్గా ఉన్నది. ఒక్కసారి వర్షం స్టార్ట్ అయిందంటే ఆగట్లేదు అసలు ఇక్కడ. చూద్దాం లోపలికి ఎట్లుంటుంది. మా చిన్నోడుని మా బుజ్జి అక్కడే ఉన్నారు. ఇప్పుడే జపాలి దాకా నడిచి వచ్చినాం కదా, మా వాడిని ఎత్తుకోవడం, వాడు ఏడుస్తున్నాడు. సో వానికి పాలు ఇస్తారని చెప్పి వానికి ఫీడింగ్ ఇస్తున్నది. సో అందుకే ఆడ కూర్చుంది. పాప వినాశనంకి అయితే వచ్చింది. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఉంది వాటర్ పడుతుంది. మీద నీళ్లు చల్లుకొని గంగాదేవి అమ్మవారిని దర్శనం చేసుకొని రావడం. ఇప్పుడు ఆకాశగంగకి అయితే వచ్చినాం. కిందికి దిగుతున్నాం. మా వాళ్ళు ఎవరు రాలేదు. నడిచి ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులతో అందరూ బాధపడతారు. అందుకే నేనైతే చూద్దామని వస్తాను. ఎందుకంటే వాటర్ ఫాల్స్ అన్నట్టు ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా వస్తాయంట. చూద్దాం ఆకాశగంగా ఎట్లుంటుందో మీకు కూడా చూపిస్తాను. ఇక వెళ్తానే వాటర్ అక్కడ పడుతున్నాయి. అది కింద ఓనిపోరేమో. వాటర్ ఫాల్స్ లాగా చూడడానికి అయితే లేదనుకుంటుంది. చూడడానికి అయితే అంత క్లియర్గా అయితే లేదు. ఉంది, సైడ్ నుంచి కనబడుతుంది. ఇక్కడ కనబడుతుంది క్లియర్గా.
పైన అయితే ఇప్పటికీ అన్నీ తిరిగినాం. ఇంకొక ప్లేస్ ఉంది, కాకపోతే అక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పటికే తిరిగి ఫుల్గా అందరికీ కాళ్ళ నొప్పులు టైట్ అయిపోయారు. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం. అండ్ నిన్న 6 hours మళ్ళీ ఏమంటారు దర్శనం కోసం 6 hours వెయిట్ చేసినాం. పోయినాం, వర్షంలో తడిచి ఇంటికి పోయి పడుకొని మళ్ళీ లేచి రెడీ అయ్యి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఇదంతా, అంటే మళ్ళీ తిరగడం. ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ 1 kilometer పైకి కిందికి దిగడం ఇక్కడే ఉంటుంది. సో కొంచెం టైర్డ్ అయిపోయారు అందరూ. ఇక డైరెక్ట్ కిందికి అయితే వెళ్తున్నాం. తిరుమల నుంచి కిందకి దిగుతున్నాం. లేదు, మార్నింగ్ టిఫిన్ చేసినాం, ఇంతవరకు తినలేదు. ఒకవేళ తినాలి అనుకుంటే ఆగుతాం. అది సంగతి అయిపోయింది ఫైనల్. ఇక తినడం ఒక్కటి ఉన్నది, అది తినాలి ఫస్ట్. అది ఎక్కడ తింటాం అనేది చూద్దాం పోతాంటే. ఇక్కడ వాటర్ ఫాల్గా వస్తున్నాయి చూడండి, పైనుంచి వాటర్ పడుతున్నాయి. బావా అస్సలు మామూలుగా కిందికి దిగుతుంటే ఇది అంటే నడకదారి అలిపిరి నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి కనిపిస్తుంది కదా. అది ఓన్లీ వర్షం పడ్డప్పుడే కావచ్చు. అంటే దిగుతుంటే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. అంటే పైకి ఎక్కే వాళ్ళు ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టి వెళ్తారంట. అంటే ఇది అలిపిరి నుంచి నడకదారి వచ్చేవాళ్ళు. సో ఇక్కడ ఆగినాం. ఆంజనేయ స్వామి విగ్రహం. నేను నడుచుకుంటా మీతో మాట్లాడుకుంటూ చెప్పుకుంటా అలా వెళ్ళిపోతున్నా. ఇది నడకదారి వెళ్ళే వాళ్ళతో వెళ్ళిపోతున్నా. లొకేషన్ చూడండి, అసలు లైటింగ్ తోటి సాహు సినిమాలో ఓజీ సిటీ కనిపిస్తుంది చూడండి, అట్లా కనబడుతుంది లైటింగ్. చూడండి వాటర్ ఫాల్స్ ఇక్కడ వస్తున్నాయి చూడండి పైన. చీకట్లో కొంచెం దానికి లైటింగ్ పెట్టిల్లు కదా, అక్కడి నుంచి వస్తున్నాయి. ఇదిగోండి వాటర్. కిందకి తిరుపతి వచ్చిన తర్వాత కపిలేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా దేవుని దర్శనం చేసుకున్నాయి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఏదో టెంపుల్ చెప్పారు, అక్కడ కూడా వెళ్ళి చూసి ఇంకా 2 ఉన్నట్టున్నాయి, అవి కూడా చూసుకుని వెళ్ళాలి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వి భోజనం చేయాలి. ముందే భోజనం చేసి వెళ్ళాలన్నమాట. ఇక్కడ టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత వాటర్ ఫాల్ ఉంటుంది. మాకు బయట చూస్తేనేమో చాలా తక్కువ అనిపిస్తుంది అనమాట. లోపలికి వచ్చిన తర్వాత అంటే వ్యూ ఎంత బాగుంటుందో, రెడ్గా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్దామా చూసారా అంత వచ్చిందో. ఇప్పుడు కనిపిస్తుంది, లైట్ మారింది. ఆ కొండ నుంచి ఈ కొండ కనిపిస్తుంది కదా పైనుంచి. కాణిపాకంకి అయితే స్టార్ట్ అయినాం. మధ్యలో తిందామని అనుకున్నాం, కానీ కాణిపాకంకు పోకముందే మధ్యలో టెంపుల్ ఒకటి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే మళ్ళీ అక్కడ ఆగి ఇక్కడే దర్శనం చేసుకొని కూర్చున్నాం, ప్రసాదం తింటున్నాం. అందరం మీల్సే ఆర్డర్ చేసుకున్నాం. వెజ్ మీల్స్ అందరికీ వెజ్ మీల్స్. ఇక్కడ వెజ్ మీల్స్ తినేసి పోయి కాణిపాకం పడుకొని మళ్ళీ రేపు కాణిపాక దర్శనం చేసుకొని అక్కడ నుంచి శ్రీకాళహస్తి.